ఈరోజు ఈ యొక్క నూతన సంవత్సరం అనే దయాకిరీటం నాకు ఇచ్చినటువంటి ప్రభుని నేను స్తుతిస్తున్నాను. చాలా ఆయనకి ఎంత రుణపడి ఉన్నానంటే నేను ఇంక మాటలతో చెప్పలేను. ఇంక దేవుడి గురించి ఎక్కువ చెప్పాలంటే ఏడుపొచ్చేస్తుంది తప్ప ఇంక మాటలతో చెప్పలేను. దేవుడిని నేను అంత ప్రేమిస్తున్నాను. ఆయన నన్ను 100 టైమ్స్, నేను ప్రేమించిన దానికంటే 1000 టైమ్స్ నన్ను ఆయన ప్రేమిస్తున్నారు. ఉదయకాల సమయమే దేవుడు నన్ను నూనెతో, మన స్వాతి నిన్న పెట్టింది, ఒక గొర్రెకి నూనె వేసినట్లు చూసారా మీరు? ఆ దర్శనం అది మార్నింగ్. నన్ను నూనెతో దేవుడు నాకు తల అంటారు పొద్దున. హల్లెలూయా. ఈరోజు చాలామంది మార్నింగ్ నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు. చాలా అటెండ్ అవ్వలేదు. యూట్యూబ్లో చూసిన వాళ్ళు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు. ఎందుకంటే నేను దేవునితో మార్నింగ్ అంతా సహవాసం చేయాలని, ప్రార్థన చేసుకోవాలని, వాక్యంలో ఎక్కువసేపు గడపాలని అలాంటి తలంపుతో ఉన్నాను. అలా నడుస్తూ ఉన్నాను కానీ ఆయనతో మాట్లాడుతూ. కాబట్టి వాళ్ళ ఫోన్స్ నేను అటెండ్ అవ్వలేదు. అలా నూనెతో నా తలని ఆయన అంటారు, ఈరోజు అభిషేకించారు. అయితే ఈరోజు నేను చెప్పబోయే చిన్న వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే, స్తుతి నా జీవితాన్ని మార్చింది. అంతే. స్తుతి నా జీవితాన్ని మార్చింది, స్తుతి నా స్థితిని మార్చింది. ఆ మాట నాకు చాలా సూట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే మరి తల్లి గర్భములో నేను రూపింపక మునిపే ఆయన కన్నులు నన్ను చూశాయండి. నన్ను చూశాయి అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన అందరినీ కూడా చూశాయి. 139వ కీర్తన నాకు అందుకే చాలా ఇష్టం. ఆయన తల్లి గర్భంలో రూపింపక మునిపే నీ కన్నులు నన్ను చూశాయి అనే మాట. ఎలాగా అయితే మా అమ్మగారు ఒక లూథరన్ చర్చ్ పాస్టర్ గారు, సిఆర్ గారు వాళ్ళ కుమార్తె. తెరవక్కర్లేదు బైబిల్, ఎవరు వినండి చాలు ఈరోజు. అయితే ఆవిడ చిన్నతనం అంతా కూడా మంచిగా, అంటే ఎక్కువ మనంత ప్రార్థనలు, మనంత బైబిల్ రీడింగ్, మనంత భక్తిగా ఉండడం అనేది ఆ రోజుల్లో లేవు. చాలా నామినల్గా ఉండే భక్తి అన్నమాట. జస్ట్ ఏదో బ్రిటిష్ వాళ్ళు వచ్చి చెప్తే దేవుడి గురించి గ్యాదరింగ్స్ ఉంటే వాళ్ళు వచ్చి ఎవరో ఒక పాస్టర్ని అపాయింట్ చేస్తే వీళ్ళందరూ సంఘానికి వెళ్ళేంత అలాంటి భక్తి అంతే అక్కడ. కానీ క్రైస్తవులే వాళ్ళు. అయితే నాన్నగారిని పెళ్లి చేసుకుని వచ్చేసిన తర్వాత అమ్మ అంటే లవ్ మ్యారేజ్ చేసుకుని వచ్చారనమాట ఆవిడ. నాన్నగారు వాళ్ళు అంత అంటే దేవుని తెలుసుకున్న వాళ్ళు కాదు, విగ్రహారాధికులే. విగ్రహారాధన కూడా చేయలేదు కానీ దేవుని తెలుసుకున్న వాళ్ళు కారు. సరే, అటువంటి సందర్భంలో ఆవిడ కన్సీవ్ అయ్యారు. 15 ఇయర్స్కే కన్సీవ్, 14 అనుకుంటా, 14+ కన్సీవ్ అయ్యారు ఆవిడ. 15 కన్సీవ్ అయినప్పుడు 9th మంత్ వచ్చేసిందంట. 9th మంత్ వచ్చిన తర్వాత ఆ ఊర్లో ఎవరో ఒక మీటింగ్ పెడుతున్నారు. అక్కడ ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు. మీటింగ్ పెడుతూ ఉంటే నాన్నగారు ఎర్లీగా వచ్చేవారు కాదంట ఇంటికి. కాబట్టి ఈవిడికి ఏం చేయాలో తెలియక, అంటే బయట నిలవబడి వెయిట్ చేయడం అనేది, చిన్నవాళ్ళు కదా అప్పటికే పెళ్ళయిన తర్వాత, అలా అక్కడ ఆ మీటింగ్ దగ్గర కూర్చుందాం, అక్కడ ఏదో జరుగుతుందని చైర్ వేసుకుని దూరం నుంచి అలా వింటుందంట. మీటింగ్ దగ్గర అక్కడికి వెళ్ళిపోకుండా మీటింగ్ ప్లేస్కి దూరంగా చైర్ వేసుకుని కూర్చొని వింటుందంటమ్మ. వింటున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి యవ్వనస్తులైన పిల్లలట వాళ్ళు, ఈ బైబిల్ రీడింగ్, ఈ ఇండెక్స్ అంతా కూడా ఏ చాప్టర్ తర్వాత ఏ చాప్టర్, ఏ చాప్టర్ తర్వాత ఏ చాప్టర్, ఆ చాప్టర్లో ఏముంటాయో అనర్గళంగా యవ్వనస్తులైన పిల్లలు అలా చెప్పేస్తున్నారు. అదంతా ఆసక్తి అనమాట. అప్పుడు అసలు ఏం తెలియదు అమ్మకి. మామూలుగా బైబిల్ తెలుసు కానీ ఎంత తరోగా ఎలా చెప్పేస్తున్నారు వీళ్ళు, ఎంత వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది దాంట్లో అనేది అనుకుంటూ అలా కూర్చుని చాలా అంటే వింతగా వింటూ ఉన్నప్పుడు, ఈ లోపల వాళ్ళు ఈ బైబిల్ వచనాలు ఫాస్ట్గా అనర్గళంగా చెప్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఆవిడ పొందుకున్నారంట. వాళ్ళు లూథరన్ చర్చిలో పరిశుద్ధాత్మని గురించిన సంగతులు వాళ్ళకి తెలియవు. అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే ఆవిడకి తెలియదు. ఆ రోజు ఆవిడకి పరిశుద్ధాత్మ అభిషేకం ఆ రోజు వచ్చినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చిందంట, పొట్టలో ఉన్న నాలో నుంచి వచ్చిందంట. ఆ నా మూమెంట్ అధికమైపోయి లోపల పొట్టలో బేబీస్ కదులుతారు కదా మనకి 8th 9th మంత్స్ వచ్చినప్పుడు, ఆ అనాయింటింగ్ అక్కడి నుంచి మా మమ్మీకి ఆ అనాయింటింగ్ తెలిసిందంట. అనాయింటింగ్ ఆవిడ బాడీ అంతా పొందుకుంది, పొట్టలోంచే వచ్చింది ఆ అనాయింటింగ్. అప్పుడు ఆవిడకి తెలుస్తుంది సంథింగ్ ఏదో జరిగింది, నాకు ఏదో వచ్చింది నాకు అనుకున్నారు కానీ అనాయింటింగ్ అని తెలియదు. తరువాత పరిశుద్ధాత్మను గూర్చిన సంగతులు తెలిసాక, పరిశుద్ధాత్మ అనాయింటింగ్ గురించి తెలిసాక, నేను ఆ రోజు పొందుకున్నది పరిశుద్ధాత్మ అని అమ్మకి తెలిసింది. అప్పుడు ఆవిడ నాకు ఆ సంగతి చెప్పింది. ఆవిడ అలా చెప్పిన తర్వాత, అయితే నేను తల్లి గర్భములో ఉన్నప్పుడే వాళ్ళంత అనర్గళంగా వాక్యాలు చెప్తూ ఉన్నప్పుడు నేను వినేశాను. మీకు అర్థమవుతుందా? అప్పుడే దేవుని ఆత్మ నన్ను తాకారు. కాబట్టి నన్ను వాళ్ళు కలెక్టర్ చదివించాలని, లేదంటే ఇంకొకటి చదివించాలని, నన్ను డాన్సర్ని చెయ్యాలని, నాకు కూచిపూడి భరతనాట్యం నేర్పించారు 2nd స్టాండర్డ్ నుంచే.
ఆ పళ్ళెం మీద డ్యాన్స్ వేసేంత వరకు కూడా నేను నేర్చుకుని స్టేజ్ మీద కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చేంత వరకు కూడా చేశాను నేను. ఎప్పటి వరకు 6th స్టాండర్డ్ వచ్చే లోపల అయిపోయినాయి ఇవన్నీ. మనం 2nd స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేస్తే 6th స్టాండర్డ్ వచ్చేసరికి అవన్నీ వచ్చేస్తాయి మనకి. వాళ్ళ ఆలోచనలు అవి, వాళ్ళని నన్ను ఇలా చేయాలి, అలా చేయాలి, అలాంటి ఆలోచనలు తల్లిదండ్రులు కలిగి ఉన్నారు. కానీ దేవుని తలంపులు నా పక్షంగా వేరేగా ఉన్నాయి. హల్లెలూయా. ఆయన తలంపులు నా తలంపుల వంటివి, నా తల్లిదండ్రుల తలంపుల వంటివి అవి కావు. అది జస్ట్ ఏదో అంటే డాన్సర్ని చెయ్యాలని కాదు, నా ఆర్ట్స్ నేర్పించాలి పిల్లలకన్న ఉద్దేశంతో అలాంటి అట్మాస్ఫియర్లో నేను పెరిగినప్పుడు దేని వైపు ఆకర్షించబడకుండా, చిన్నప్పుడు సినిమాకి తీసుకెళ్ళేవారు కదా, సినిమాకి అది ఎన్ని గంటలు తీసుకెళ్తారో ఎన్ని గంటలకు అయిపోద్దో నాకు గుర్తులేదు, కానీ చిన్నప్పుడు 9 o'clock అయిపోద్దో 8 o'clock అయిపోద్దో, ఈ లోపల నేను నిద్రపోయేదాన్ని సినిమాకి వెళ్ళి. నేను అయితే కుర్చీలో కూర్చుంటే కనపడదు కదా, మరి హైట్ ఎక్కువ కదా నేను, అందుకని ఆ కుర్చీకి ఈ కుర్చీకి మధ్యలో చెక్క ఉంటుంది కదా, హ్యాండ్ పెట్టుకుని అక్కడ కూర్చోబెట్టేవారు నన్ను. అయితే పాట వచ్చినప్పుడల్లా లేపేవారు అనమాట. అంటే దాంట్లో డాన్స్ ఉంటుంది కదా, అప్పుడు నేను ఇంట్రెస్ట్గా చూసి మళ్ళీ నిద్రపోతూ ఉండేదాన్ని అనమాట. అది సినిమాకి తీసుకెళ్తూ ఉండే. అంటే అలాంటి కల్చర్, దానిలో నుంచి దేవుడు ఒక సేవకురాలుగా 18 yearsకి నాకు మ్యారేజ్ అవ్వడం, నేను వైజాగ్ వచ్చేయడం, అప్పుడు పీజీలో ఇక్కడ జాయిన్ అవ్వడం, ఇక్కడే పీజీ నేను చేయడం ఆంధ్ర యూనివర్సిటీలో. నేను వచ్చిన కుటుంబం మళ్ళీ అన్యుల కుటుంబం, విగ్రహారాధికులు. నాకు సొంత ఆడబడిచే లత, ఆవిడ ఇంకా అందరికంటే భయంకరమైన విగ్రహారాధికురాలు. నా భర్త విగ్రహారాధన నేను వచ్చాక చేయలేదు, కానీ ఈవిడ మాత్రం అసలు ఎంత విగ్రహారాధన. ఇంత పరిస్థితులలో నాకు దేవుడు ఎలా కనుగొన్నాను నేను దేవుడిని, ఇది ఎంత విషయం కాదా. మరి నన్ను దేవుడు ఏ విధంగా అసలు ఆయన దర్శించారో, ఏ విధంగా నా స్థితిని మార్చారో ఒకసారి ఈరోజు చెప్పి మనము ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. అయితే నేను దేవుణ్ణి వెతుకుతున్నాను, వెతకాలి అనే ఆతృత, తృష్ణ ఎందుకో వచ్చేసింది హృదయంలో నుంచి. ఇటువైపు వీళ్ళ ఎంటర్టైన్మెంట్స్ వైపు నా మనసు లేదు. నా భర్త ఇంట్లో అంతా ఎంటర్టైన్మెంట్సే ఫుల్గా. ఎవరో ఒకరు పుట్టినరోజు అవుతుంది, ఏదో ఒక పండుగ వస్తుంటుంది, అన్యులు కదా వాళ్ళు, చాలా పండుగలు వస్తాయి, అందరూ గ్యాదర్ అవుతారు, ఇంట్లో వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరూ నవ్వుతూనే ఉంటారు, వాళ్ళందరూ అర్ధరాత్రి వరకు గట్టిగా నవ్వుకుంటూనే ఉంటారు. అంటే అది వరల్డ్లీ, అదంతా లోకానుసారమైనటువంటి ఎంటర్టైన్మెంట్స్ చాలా ఉంటాయి ఇక్కడ. కానీ నాకు అసలు ఎటువైపు లేదు. దేవుణ్ణి వెతుకుతున్నాను నేను, నాకు తెలియదు అంతే. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన పట్టేసుకున్నారు చేయి, కాబట్టి ఇంకా నాకు ఏది సాటిస్ఫాక్షన్ ఇవ్వడం లేదు. నాకు ఇంకా ఏం సాటిస్ఫై చేస్తుంది. వేరే చర్చ్కి నామినల్గా మేము వెళుతూ ఉన్నప్పుడు ఆ చర్చ్ పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను నేను. వాళ్ళందరూ బయటికి వెళదాం రండి అంటే ప్రతి సండే పిక్నిక్కి సముద్రం దగ్గరికి అందరం కలిసే ఫ్యామిలీస్తో వెళుతున్నాం. కొన్ని రోజులు వెళ్ళాక నేను బైబిల్ చదువుతూ ఉంటే అల్లరితో కూడిన ఆటపాటలైనను ఇటువంటివి ఏమి కూడా మీరు చేయకూడదు అనే మాట అలా నా కళ్ళు అక్కడ లాక్ అయిపోయినాయి. అప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, నేను ఈ నెక్స్ట్ సండే నుంచి బయటికి రాను. మనం వెళుతున్నది మన ఫ్యామిలీస్తోనే వెళుతున్నాం, తప్పుగా ఏం వెళ్ళట్లేదు కదా నా పాస్టర్ గారు అమ్మాయి అడిగింది. అయినా నేను దేనికి చెల్లించలేదు. ఆ మరుసటి రోజున ఏ పిక్నిక్ లేదు, నాకు ఏ ఎంటర్టైన్మెంట్ లేదు, ఏ పార్క్ లేదు, ఏ బీచ్ లేదు. ఆ రోజే కట్ చేస్తాను అన్నీ. ఇంకా నా సమయం అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాక్యం చదవడం, ప్రార్థన చేయడం. అయితే నాకు ప్రార్థన చేయడం రాదు. అప్పుడు నేనేం చేస్తున్నాను, ప్రార్థన చేయడం రాదు కాబట్టి కూర్చొని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఈ వాక్యములో ఉన్నటువంటి పదాలన్నిటినీ రాసుకోవడం మొదలుపెట్టాను. స్తుతులను రాసుకుంటున్నాను. అప్పటికి స్తుతుల పుస్తకాలు లేవండి, ఇన్ని వాక్యాలు లేవు, యూట్యూబ్ లేదు, టీవీలో కూడా ఏమి అంత వర్తమానాలు లేవు. టీడీ ప్రసన్న కుమార్ గారు అని ఆయన వర్తమానం మాత్రమే నాకు నచ్చుతూ ఉండేది, అదే చూస్తూ ఉండేదాన్ని అప్పుడు, అంతే తప్ప నాకు మిగతా వివరం ఏమీ తెలియదు. అయితే ఇప్పుడు అన్ని బుక్లో రాస్తాను, ఎందుకంటే బుక్లు అస్మాన్ రాసుకుంటూ ఉంటాను, నేను ఎక్కువ రాసేస్తూ ఉంటాను, అన్నీ రాసేసుకుంటూ ఉంటాను. మీకు నా చేతిలో పుస్తకం లేకపోయినా నా వేలు ఇలా రాసేసుకుంటూ ఉంటాయి. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే వేలు ఇలా రాసేసుకుంటూ ఉంటుంది, పుస్తకం మీద రాసేసుకుంటూ ఉంటుంది. నా దుప్పట్లన్నీ, మా ఇంట్లో చిన్నపిల్లలు లేరు, నేనే రాసేసుకుంటూ ఉంటాను. ప్రతి బెడ్షీట్ మీద రాసేస్తాను, ప్రతి పుస్తకం మీద వెనకాల రాసేసుకుంటూ ఉంటాను, అంతే నా పని. అందుకని ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని పేర్లన్నీ రాసేస్తున్నాను, అన్ని పేర్లు రాసేసుకున్నాను. ఇప్పుడు నాకు ప్రార్థన అంతసేపు రాదు కదా. ఈ పేర్లన్నిటినీ కలిపి మోకరించి దేవుని సన్నిధిలో కూర్చొని స్తుతులు చెప్పడం మొదలుపెట్టాను. హల్లెలూయా. ఈ స్తుతులు చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఆయన స్తుతిస్తున్నాను. ఒంటరి దాన్ని కాస్త మన పాస్టర్ గారు కూడా
ఆయన దేవుని తట్టు త్రిప్పబడిపోయారు. హల్లెలూయా. అదే కదా జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ ఏం చేస్తుందంట, తన భర్తను ఆయన రాబట్టుకుంటుంది. అంటే నేనేం చెప్పలేదు, ఏం చేయలేదు. స్తుతి స్థితిని మార్చేస్తుంది. గమనించండి, ఇది స్తుతి చేసిన పని మామూలుది కాదండి. అసలు మీరు జీవితంలో మీరు స్తుతించడం మొదలు పెడితే ఆర్డినరీగా ఉండదు. మీరు గంటల తరబడి చేసిన ప్రార్థన కంటే, కన్నీటితో చేసిన ప్రార్థన కంటే, ఇక మీరు రకరకాల మీకు వచ్చిన మంచి మంచి పదాలతో చేసిన ప్రార్థనల కంటే కూడా మీరు స్తుతి చెల్లించటం మొదలు పెట్టగానే మీ స్థితి మారిపోవడం ప్రారంభమవుతుంది. అది నేను సజీవ సాక్షిని. అది నేను కేవలం స్తుతిస్తున్నాను అంతే ప్రభువుని. ఈ లోపల ఆయనకి మంచి దర్శనం కలగడం, ప్రభువు కనపడడం, ఆ దర్శనం కాదు, డైరెక్ట్గానే దేవుని యొక్క నక్షత్రాల గుంపు నా యొక్క చేతి మీద తిరగడం, నా గదిలోనికి వచ్చేయడం. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే ఇంత అగ్ని ఫైర్ బాల్ అది వచ్చి నా మంచం పక్కనే ఉండేది. మంచం పక్కన పాస్టర్ గారు ఇటువైపు తిరిగి ఇలా చూస్తే నా మంచం దగ్గరే ఫైర్ బాల్ అలా తిరుగుతూ, మరి ఆయనే చెప్పగలరు దాని రూపు ఎలా ఉంటుందో, నాకు తెలియదు కదా. ఆయన అంత భయంగా ఇంకా దేవుని యొక్క సన్నిధిలో భార్యాభర్తలు ఇద్దరం కూడా చాలా భయముతో వణుకుతో భక్తి చేయడం ప్రారంభించాం. ఎందుకంటే డైరెక్ట్గా అటువంటివి చూస్తున్నప్పుడు ఇంకెలా ఉంటుంది. ఇద్దరం కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. అది ఇంకా ఫలభరితంగా మార్చబడింది మా జీవితం. ఇంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు అన్నీ ప్రక్కకి వెళ్ళిపోయినాయి. సమస్యలన్నీ వాటికి అవే అడ్డు తొలగిపోయి ఎక్కడికి పోతున్నాయో మాకే తెలియదు, ఎలా క్లియరెన్స్ వస్తుందో మాకు తెలియదు. అంటే మనుషులను వాడుకుంటాడు దేవుడు, మధ్యలో ఎవరెవరి ద్వారానో సహాయం అందుతుంది, మనుషులను వాడుకుంటాడు. వాళ్ళకి ప్రేరణ కలిగించింది కూడా దేవుడే కదా. వాళ్ళకి ప్రేరణ కలిగించింది దేవుడే. మాకు ఇప్పుడు వాళ్ళ అత్తగారికి సంబంధించినటువంటి ఇల్లు రాసి ఇవ్వాలంటే వాళ్ళకి ప్రేరణ కలిగించేది దేవుడే. అది మేమంతా కట్టుకుని అదంతా మంచిగా ఉండాలంటే మిగతాయి ప్రొవైడ్ చేసేది కూడా దేవుడే. ఆయన అన్నీ చెప్తున్నాడు, నేను నీకు ఎత్తైన స్థలములో కూర్చోబెడతాను, నేను కొండ ఎదురుగా నిన్ను కూర్చోబెడతాను, ఇదిగో ఇంత లెంతీగా, ఎంత విడ్త్, ఎంత లెంత్ హాల్ ఉంటుంది. ఇవన్నీ హాల్ ఎలా ఉంటుంది, దాంట్లో ఇలా మొహం చూస్తే ముఖం కనిపించేంతగా మా యొక్క ఫ్లోర్ ఉంటుంది. ఇప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దగ్గర అయిపోతుంది, 30 కాదు 25 సంవత్సరాలు దాటేసింది కాబట్టి ఇల్లు ఇప్పుడు పాతగా ఉండొచ్చు. అప్పుడు నిజంగానే మా ఫ్లోర్ ఇలా కిందకి చూస్తే ఆ కొండ ఫ్లోర్ మీద కనిపిస్తూ ఉండేది. అంటే దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కేవలం స్తుతిస్తూ ఉండగానే కార్యాలన్నీ జరగడం మొదలైపోతాయి. అప్పుడు నాకు ఒంటరిగా ఉన్నప్పుడు పాస్టర్ గారు డ్యూటీకి వెళ్ళిపోతారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నేను బోని మా బాబు ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాం. తరువాత ఎప్పుడు దేవుడు మీరు జ్ఞాపకం ఉంచుకోండి, మనల్ని ఒంటరిగా ఉంచడు, మనకు ఖచ్చితంగా ఒక ప్రేయర్ సపోర్టర్ని పంపిస్తాడు ఆయన. ఎవరికైనా సరే, ఎవరికైనా, మీకు మీ బిడ్డ అయినా కావచ్చు, పక్కింటి ఆవిడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీకు ఒక సపోర్ట్ని ఇస్తారు. అలా లతని నాకు దేవుడు సపోర్ట్గా పంపించారు. అప్పుడు మా ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాం, శశి నేను కలిసి. శశి తక్కువే కానీ నేను లత ఎక్కువగా ప్రార్థన చేస్తుంటే పక్కింటి అపార్ట్మెంట్ నుంచి ఎవరో రావడం మొదలై వాళ్ళు శాంతిని తీసుకొచ్చారు. అంతకుముందే కిందని చెప్పాను, రోమన్ క్యాథలిక్ వాళ్ళు అద్దుకున్నారు. వాళ్ళు చాలా ప్రార్థనా పరులండి, చాలా ప్రార్థనా పరులు వాళ్ళు. వాళ్ళ రోమన్ క్యాథలిక్ ఆ డినోమినేషన్లో భక్తి కలిగినటువంటి వాళ్ళు 40 రోజులు ఎలా ఉండాలి, 50 రోజులు ఎలా ఉండాలి, అసలు దేవుడు ఎలా మూవ్ అవుతాడు వాళ్ళు నాకు చెప్తున్నప్పుడు అవన్నీ నాకు తెలియవండి. ఎక్కడెక్కడ సంగతిలో మా కిందను అద్దుకున్నటువంటి ఒక ఆంటీ చెప్తూ ఉండేవారు. లతా శాంతి అని ఇద్దరు ఉండేవారు. లతా శాంతి కాదు, లతా రాణి వాళ్ళ పేర్లు. వాళ్ళ మదర్ నాకు చెప్తూ ఉండేవారు అనమాట. అక్కడ ఎలా జరిగింది, ఇక్కడ అలా జరిగిందంటే యేసయ్య అంత సమీపంగా ఉంటాడనే విషయాలు వాళ్ళ దగ్గర తెలుసుకున్నాం. ఇంకా తర్వాత మీ అందరికీ తెలుసు, సైమన్ జార్జ్ గారు అని ఆయన అగ్ని అనాయింటింగ్ అంటే ఏంటి, ఉపవాసం అంటే ఏంటి, అసలు దేవుడు ఎంత సమీపంగా ఉంటాడు, పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు, ఇవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నా. సహవాసము అంటే ప్రశాంతి గారు అని, ఇక్కడ మేము స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ప్రశాంతి గారిని వాళ్ళ ఇంట్లో ఒక గ్యాదరింగ్ జరుగుతూ ఉండేది. ఆవిడ మాటి మాటికి నన్ను పిలుస్తూ ఉండేవారు ప్రార్థనకి. అక్కడ కొంత గ్యాదరింగ్, విజయ ఆంటీ అని ఒక ఆవిడ వచ్చేవారు, ఆవిడ నడిపిస్తూ ఉండేవారు. అక్కడ జస్ట్ గ్యాదరింగ్ వరకు నేను నేర్చుకున్నాను తప్ప మిగతావన్నీ కూడా ఏంటంటే, చెప్పాను కదా ఇందాక సైమన్ జార్జ్ గారి నుంచి ఏం నేర్చుకున్నానో చెప్పాను మీకు. తర్వాత ఇలా నాకు అంటే ఒక సేవకురాలు తయారవ్వడంలో ఇన్ని పాత్రలు అక్కడ పార్టిసిపేషన్ ఉంటాయి, చాలా మీకు ఉంటాయి. కాకపోతే మీరు దాన్ని ఎలా వాడుకుంటున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దాని కాలుతో తోసేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుడు మీకు ఆపర్చునిటీ దగ్గర తీసుకొచ్చినప్పుడు మీరు ఎదగలేకపోతూ ఉంటారు. నేను ఆ ఎరువంతా వాడుకొని దేవుడిని వెతుకుతూ ఉన్నాను. నేను
ఇంకా సమీపంగా ప్రభువుని చూడాలనే తపన. ఇంకా స్తుతులు, లతకి ప్రార్థన రాదు, నాకు ప్రార్థన రాదు. అప్పుడు మేము ఏం చేస్తాం? ఖచ్చితంగా మోకరించాల్సిందే అని లతకి మోకరించి, నేను మోకరించి, స్తుతులే గంటల తరబడి అండి, స్తుతులే గంటల తరబడి. హల్లెలూయా. అసలు నిజంగా ధవళవర్ణుడని, రత్నవర్ణుడని, 10,000లో శ్రేష్ఠుడని, సుందరుడని, అగ్నిజ్వాల నేత్రములు కలిగిన వాడని, అపరంజి వంటి పాదములు పోలినవాడు, నడుముకు బంగారు దట్టు కట్టుకున్నవాడని. ఇక నాకు ఈ పదాలు మన ప్రకటన గ్రంథంలో 7 దీపస్తంభాల మధ్యలో సంచరించు వాని సంగతులనుంటే, నేను 7 దీపస్తంభాల మధ్యలో సంచరిస్తున్నటువంటి దేవా అనుకుని రాసుకుంటాను అనమాట అక్కడ. ఇక ఆ తర్వాత యేసన్న గారి పాటలు ఇంట్రడ్యూస్ అయ్యాయి నాకు. అగ్ని మండించు అనేటువంటి ఒక పాట ఎన్నిసార్లు విన్నానో నాకే తెలీదు. ఎన్నిసార్లు ఆ అగ్ని నిజంగానే మండిపోయింది నాలో నుంచి. అప్పుడు పరిశుద్ధాత్మ అగ్నితో రగల్చబడ్డాను నేను. ఆ తర్వాత బెర్క్మెన్స్ గారి సాంగ్స్ నా జీవితంలో. ఓకే, ఇవన్నీ ఇలా ఉంటున్నప్పుడు ఇప్పుడు అలా 2, 3, ఆ తర్వాత 4, ఆ తర్వాత 10 మంది, ఆ తర్వాత 20 మంది, ఆ తర్వాత 100 మంది, ఇంతవరకు ఇవాంజలిస్ట్గా ఉన్నటువంటి నేను పోర్ట్ క్వార్టర్స్లో ఆ విజయ సిస్టర్ గారు వాళ్ళ ఇంట్లో డాక్టర్స్, నర్సెస్, ఆయాలు అందరూ కలిసి ఒక గ్యాదరింగ్ వాళ్ళ ఇంట్లో అవుతూ ఉండేవారు. నన్ను ప్రీచర్గా పిలుస్తూ ఉండేవారు. అక్కడికి వెళ్ళి నేను వాక్యం చెప్పినప్పుడే ఇప్పుడు నాకు వచ్చి వీళ్ళందరూ మన ఆత్మీయ సంబంధులు అయిపోయినటువంటి కస్తూరి నగర్ వాళ్ళందరూ నన్ను అక్కడ కలుసుకున్నారు. నన్ను పౌలు వెనకాల వెళ్ళిపోయినట్లుగా వీళ్ళు నా వెనకాల వచ్చేసారు. ఆ రోజు నుంచి ఇంకెళ్ళి నన్ను విడిచిపెట్టలేదు, నేను వాళ్ళని విడిచిపెట్టలేదు. అక్కడ వాళ్ళ ఏరియాలో ఒక మందు షాప్, వైన్ షాప్ ఉండేది. ఆ వైన్ షాప్ దగ్గర నుంచి వీళ్ళు దాటుకుని ప్రార్థనలకు వచ్చి రాత్రుల పూట వెళ్ళడం కష్టమైపోతుందని అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ షాపునే తీసేశారు. అక్కడ ఆ ఏరియాకి వెళ్ళి మేము ప్రార్థనలు చేయడం మొదలుపెట్టినప్పుడు అనేక మంది అక్కడ రక్షించబడ్డారు. ఆ ఏరియా కదిలించబడింది. ఆ ఏరియా మీద పులి తిరుగుతుంది కొండ మీద అని తెలిసినప్పుడు కొండెక్కి ప్రార్థన చేసాం ఓల్ నైట్ మేము అందరం. అంటే ఇవన్నీ కూడా ఘనకార్యాలే అనేక మందిని సంపాదించడానికి. అప్పుడు ఆ పోర్ట్ క్వార్టర్స్ కాస్త ఏమైపోయింది, ఇప్పుడు మా ఇంటి దగ్గర అది సంఘముగా స్థాపించబడిపోయింది. ఇంక వీళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు. ఆదివారం కూడా నా దగ్గరికే వచ్చేస్తున్నారు. అప్పుడు ప్రభు అది సంఘంగా ఏర్పాటు చేయమన్నప్పుడు పైనుంచి కిందకి మనం ఒక సంఘముగా అందరం కూడా ఏర్పడిపోయి సంఘముగా ఈ రోజుకి ఇంకా ఇలాగా దేవుని యొక్క శక్తితో కొనసాగుతూ ఉంది. సరే, ఇప్పుడు ఈ స్తుతి ఎలా చేయాలి? నిజంగానే ఇంకా గణేష్, ఓకే, ఆవిడ కూడా ఉన్నారు ఈరోజు దేవుని మహాకృప వల్ల. అయితే ఎవ్రీ సెకండ్ సాటర్డే గణేష్ నగర్ అని చెప్పి అక్కడ టీచర్స్ అందరికీ సెకండ్ సాటర్డే సెలవు కదా. పద్మాబాయి టీచర్ గారని, ఝాన్సీ టీచర్ గారని వీళ్ళందరూ కూడా అక్కడ గ్యాదర్ అవుతూ ఉండేవారు. సోనీ గారని వీళ్ళందరూ. మండే పోర్ట్ క్వార్టర్స్కి వెళ్ళేదాన్ని, సెకండ్ సాటర్డే వాళ్ళ ఏరియాకి వెళ్ళేదాన్ని. మా ఇంటి దగ్గర ట్యూస్డే జరుగుతూ ఉండేది. అసలు ఇంకా నేను ఎవ్రీ సండే రాజమండ్రి వెళ్ళేదాన్ని. ఎంత బలంగా చేసేసానంటే నా యవ్వనంలో నాకు తెలీదు ఎలా వాడబడిపోయిందంటే ఈ యొక్క శరీరం. దేవుడి కోసం ఒక్క మాటలో చెప్పాలంటే ఇంకా ఖర్చు అయింది. అది యవ్వనమంతా ఖర్చు అయ్యింది దేవుని కోసమే. నా యవ్వనం దాటేసి మిడిల్ ఏజ్ దాటిపోతున్నా సరే ఇంకా నేను యవ్వనంగా ఉండడానికి కారణం అదే. మధ్య వయసులోనికి నేను వచ్చేసాను, కానీ అప్పుడు ఎలా ఉండిపోయానో ఇప్పుడు అలాగే ఉండిపోయాను నేను. దానికి కారణం నా యేసులో నేను ఉండిపోయాను. హల్లెలూయా. కాబట్టి ఇది మాత్రం నేను గర్వంగానే చెప్పగలను. కాబట్టి ఇలాగా మనం దేవునిలో ఉంటే ప్రతి విధమైన బ్లెస్సింగ్ అన్నీ. ఇప్పుడు స్తుతులు ఎలా చేయాలి? మీరు నిజమేనా స్తుతి చెప్తే అంత కార్యం జరిగిపోద్దా? ఇవ్వకపోయినా ఇచ్చినందుకు వందనాలని చెప్పేయాలా అంటే నాకు ఇవన్నీ డౌట్లే. అసలు స్తుతి చేయడం అంటే ఇచ్చేసావు వందనాలు, చేసేసావు వందనాలు, జరిగిపోయే వందనాలు అనేకంటే కేవలం ఆయన నామాలు ఉచ్చరించి స్తుతించడం అనేదే నేను చెప్తున్నాను మీకు. చాలామంది ప్రీచర్స్ ఇలా చెప్తున్నారు, అయ్యా నీవి కార్యం చేస్తావు నీకు వందనాలు, మా ఆయన్ని మార్చేసావు నీకు వందనాలు, ఇది చేస్తావు నీకు వందనాలు, అది చేస్తావు నీకు వందనాలు. అది మంచిదే, వాళ్ళ ఎక్స్పీరియన్స్. అది నా ఎక్స్పీరియన్స్ మీకు నేను చెప్తున్నాను. నేను ఇవేమీ పెట్టలేదు. నాకు అప్పు తీర్చావు అని పెట్టలేదు, అప్పు ఉంది అని చెప్పలేదు, లేకపోతే నాకు బిడ్డని ఇలా చదివించు అని చెప్పలేదు, నా భర్తను అలా మార్చు, నో, ఏం లేదు. కేవలము ఆయన నామాన్ని ఉచ్చరించి స్తుతించుటే నా పని, ఆయన్ని ఘనపరచుటే నా పని, ఆయన్ని ఆరాధించుటే నా పని. ఇక మిగతావన్నీ జరిగిపోతాయి అంతే. మామూలుగా జరగవు. ఏమీ తెలియని ఒక స్థితిలో నుంచి ఒక సేవకురాలుగా ఎదిగించే స్థితిలోనికి ఎలా వెళ్ళిపోయిందో ఈ జర్నీ, అలా వెళ్ళిపోద్దండి. మీ జీవితంలో కూడా మిమ్మల్ని ఎలా తయారు చేయాలనుకుంటున్నాడో, ఏం బ్లెస్సింగ్ ఇవ్వాలనుకుంటున్నారో, మీకు మీ బిడ్డలను ఎలా చేయాలనుకుంటున్నారో, మీరు ఈ రోజు నుంచి ఈ సాక్ష్యంలో ఉన్న ఈ యొక్క కంటెంట్ తీసుకుంటే ఇంకేం చెయ్యొద్దు. అసలు మీరు అవసరతలు అడగకపోయినా పర్లేదు, ఎందుకంటే మీరు అడగక మునుపే మీ అక్కరలన్నీ కూడా ఆయనకి
తెలుసు. మరి ఆ పోర్ట్ క్వార్టర్స్ నుంచి మీరందరూ వచ్చారు. అక్కడి నుంచి ఏ ఇంట్లో అయితే ప్రేయర్ సెల్ జరిగేదో ఆవిడ కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారు, విజయక్క. ఆ గణేష్ నగర్ నుంచి అంతా అయిపోయింది. ఆవిడ మరలా వచ్చి ఝాన్సీ టీచర్ గారు కూడా ఈరోజు ఇక్కడ కూర్చోవడం చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇవి. నేను ఏ ప్రేయర్ సెల్కి అయితే వెళ్ళి అంటే నేను కూర్చొని ఒక స్టూడెంట్గా అక్కడ ఉన్నానో ఆ ప్రేయర్ సెల్కి సంబంధించిన వాళ్ళందరూ ఈరోజు నా సంఘ సభ్యులు. ఇవన్నీ విషయాలు స్తుతి ద్వారానే సాధ్యమయ్యాయి. నేను ఎవరిని రమ్మని పిలవలేదు, నేను ఏది ఆశించలేదు. వాళ్ళందరూ నాకంటే ఉన్నతమైన వారు అని ఎంచేదాన్ని ఎప్పుడు. ఎందుకంటే నాకు అసలు భక్తి రాదు, అసలు బైబిల్ చదవలేను. అంటే చదువు రాక కాదు, జ్ఞానం అంటే బైబిల్ చదివే జ్ఞానం లేక. ఇలాంటి స్థితిలో దేవుడు ఎంత ఎదిగింప చేశారు. అదే స్తుతి నా జీవితాన్ని కంప్లీట్గా మార్చేసిందండి. మొన్న రీసెంట్గా ఈ సబ్జెక్ట్ మీకు ఎందుకు చెప్పాలని అనిపించిందంటే, ఎగ్జాక్ట్గా ఒక 5 days బిఫోర్ ఒక సాక్ష్యం వింటున్నాను. ఆయన పేరు ఏం పేరో మర్చిపోయాను, నేను పేరు కూడా మర్చిపోయాను. ఒక సాక్ష్యం వింటున్నాను. ఆ సాక్ష్యంలో ఒక పారసీకుల దగ్గర ఒక బానిసగా ఉండి, పారసీకుల దేశం కాదు, ఇక్కడే పారసీ వాళ్ళు ఉంటారు కదా, పారసీ వాళ్ళ దగ్గర ఒక బానిసగా ఉన్నటువంటి ఒక పిల్లవాడి సాక్ష్యం అనమాట. ఇప్పుడు ఆయనకి 60 years వచ్చేసి ఉంటాయి. ఆయన చాలా ఇంకా చెప్పడానికి వీల్లేదు. మాంత్రిక విద్యలు అక్కడ తీసుకెళ్ళి ఈ అబ్బాయిని చంపేయాలని, బలి ఇవ్వాలని, అతని రక్తం అంతా దాంట్లో ఒలికించి వాళ్ళ మదర్ వాళ్ళు చనిపోతే, ఆ తర్వాత అబ్బాయి ఒక మర్డర్ కేసులో ఇరుక్కుపోతే తీసుకెళ్ళి జైల్లో వేసేశారు. అప్పటికి యవ్వనస్తుడు ఆయన, జైల్లో వేశారు. మన దేవుడి గురించి తెలీదు, నీతి తెలియదు, భక్తి తెలియదు, అసలు లోకమే తెలీదు, చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు. ఏం తెలుసయ్యా అంటే బానిస కింద అంట్లు తోమడం, అవన్నీ చేయడం, అక్కడ మంత్రగాళ్ళతో తిరగడం, గుట్కా తొంబా ఏదో అన్నాడు ఆయన, తంబాక, ఓకే, అవన్నీ నవలడం. అవి లేకపోతే ఉండలేడంట ఆ అబ్బాయి, అవి లేకపోతే అసలు బ్రతకలేడంట, తాగుడు. ఇలాగా మొత్తానికి మర్డర్ కేసు కింద జైల్లోకి వెళ్ళిపోయాడు. కానీ అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయాడు. ఇదిగో సొంతగా 15 సంవత్సరాలు 16 సంవత్సరాలకు పెళ్లి చేస్తారట ఆ మంత్రగాళ్ళు. చేస్తే భార్య కూడా వీడిని తట్టుకోలేక ట్రాక్ దగ్గర తల పెట్టేసిందంట, మొండము అది వేరైపోయిందంట. అప్పుడు తీసుకెళ్ళి జైల్లో వేశారు ఈయన్ని. ఇంత జీవితంలో ఇంత భయంకరమైన ఇన్ని గాయాలు, ఇంత చెత్త, నేను బ్రతకాలనుకోవట్లేదని ఆయన చెవుల్లో ఒకటే ఆలోచన ఏంటి అంటే, నువ్వు చచ్చిపో. అసలు దేనికి సంబంధించి నువ్వు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? తల్లి లేదు, తండ్రి లేదు, భార్య లేదు, ఎవరు లేరు, ఎవరి కోసం బ్రతకాలి? చచ్చిపో అని అంటూ ఉంటే ఆయన ఏం చేశాడంట, ఆ రోజున కానిస్టేబుల్స్ ఎవరు లేరంట. ఎవరు లేకపోతే ఆయన ఏం చేశాడంట, ఒక కానిస్టేబులే ఉండి ఆయన చిన్న బాటిల్లో ఏదో తాగుతున్నాడంట. ఆయన అదే సారాయి లాంటిది ఏదో తాగుతున్నాడంట. తాగుతుంటే ఆయన తాగేసి అక్కడ పడుకుని పోయాడంట ఆ కానిస్టేబుల్ జైల్లో. ఇంకెవరు లేరట ఆ రోజు అక్కడ. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఈయన షర్ట్ తీసేసి దూరంగా ఉన్న సీసాన్ని దగ్గరికి లాక్కొని, తాగడానికి కాదు, అది చిదగ్గొట్టుకుని చనిపోవడానికి, పొడుచుకోవడం కోసం అని చెప్పి ఆయన దాన్ని చిదగ్గు కొడితే అది పూర్తిగా చిన్న చిన్న ముక్కలు అయిపోయిందంట. పొడుచుకోవడానికి వీలుగా ఉండాలంటే కొంచెం షార్ప్గా రావాలి కదా, అలా లేకుండా చిన్న బాటిల్ అంట, చిన్న చిన్న ముక్కలు అయిపోతే సరే అయితే అని చెప్పి ఆ మొక్కలు తీసుకొని నవలేశాడంట అండి. ఇప్పటికీ ఆయన చిగురులన్నీ కూడా లేవంట, పళ్ళు కిందన చిగురులన్నీ నవలేశాడు ఆయన. శుభ్రంగా నవలేస్తే గొంతు లోపలికి వెళ్ళట్లేదు, గొంతు బయటికి రావడం లేదు. ఎంత టార్చర్ అనుభవిస్తున్నాడు. గొంతులోంచి మాట కూడా కేకలు వేసి ఎవరిని పిలవలేడు. ఇదంతా చీరేసింది అప్పటికే. అలా అయిపోతున్నప్పుడు ఎవరో 3 వ్యక్తులు లోపలికి వచ్చి నడ్డి మీద పట్టుకొని గోడకేసి తలను ఒకసారి ఇలా గుద్దారంట వెనక నుంచి. లోపల ఉన్నవన్నీ బయటికి 3 రోజుల క్రితం తిన్న దాంతో సహా బయటకు వచ్చేసిందంట. అది ఎవరో ఇతను కనబడట్లేదు కళ్ళు, ఎందుకంటే సీసా పెంకులు నవలేశాడు కదా, కనిపించట్లేదు. 3 మాత్రం తెలుస్తున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంట, 1000 మోకాళ్ళు అన్నారంట. వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడు 2 చేతులు ఇలా పైకి పెట్టన్నారంట, లతగా చెప్పినట్లు. అంటే దేవుడిని కూడా ఏదో తలుచుకున్నట్లున్నాడు. అప్పుడే ఎవరైనా ఉన్నారా, నా దేవతలు దేవుళ్ళు కాకుండా ఎవరైనా ఉన్నారని అడిగినట్లున్నాడు. నేను మర్చిపోయాను, నాకు ఇది ఒక్కటే క్లిక్ అయింది, అదొకటే నాకు మైండ్లోకి వెళ్ళింది. అలా చిదగొట్టి అంటే ఏంటంటే నెత్తిని ఇలా కొట్టి కక్కించేశారు వాళ్ళు. కక్కేస్తే మొత్తం అంతా రక్తసిక్తం అయిపోయి ఉన్నాడు ఇతను. 2 చేతులు పైకెత్తి, ఏమీ చెప్పకు నువ్వు, స్తుతి స్తోత్రం, ఇంకేం చెప్పు అన్నారంటండి వాళ్ళు. ఆ రాత్రంతా స్తుతి స్తోత్రం, హల్లెలూయా.
అతడి జీవితం మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఇంకా అతని జీవితంలో ఎంతమంది చనిపోయిన వాళ్ళని లేపాడు ఆయన. ఆశ్చర్యకరంగా జైల్లో నుంచి దేవుడే విడిపించి బయటకు తీసుకొస్తాడు. మరుసటి రోజు అడుగుతున్నారంట వాళ్ళు, ఏం చేసావురా నువ్వు, ఏంట్రా ఈ రక్తం, ఏంట్రా ఇదంతా అంటే, నేను ఇలా చేసినప్పుడు రాత్రి మీరే కదయ్యా వచ్చి ఇలా చేశారు అంటుంటే, ఎవరు వచ్చారు లోపలికని పెద్ద కేసు అయిపోయిందంట అక్కడ. ఎవరు వచ్చారు లోపలికి, మనుషులు ఎవరు వచ్చారు, ఒక కానిస్టేబుల్ ఏమిటంటే వీడు వచ్చాడా, ఇతనేమో వచ్చాడు అంటాడంట, ఆ పోలీస్ ఎవరు రాలేదంటాడంట. వచ్చాడు అనే దాని మీద ఎంక్వైరీ అయిపోతుంది, చాలా పెద్ద కేసు అయిపోతుంది, ఎవరో వచ్చేసారంట జైల్లో. కానీ ఇంకా ఇతన్ని 2 కాళ్ళు దగ్గర పెట్టి చేతులు కర్రకు కట్టేసి కొట్టడం మొదలు పెట్టారంట. వచ్చిన వాళ్ళు ఎవరో చెప్పని, మాంసపు ముద్దయిపోయాడంట అతను. చెప్పు ఎవరు, చెప్పు ఎవరు, చెప్పు ఎవరని. ఇక అతనికి ఇంక అసలు శరీరంలో ఏ అవయవము పనిచేయట్లేదంట. అప్పుడు అక్కడికి ఎవరో పాస్టర్ గారు వస్తారు కదా జైల్లోనికి, అక్కడికి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి కూర్చోపెడితే మొత్తానికి ఏదో క్రాస్ గురించి అడుక్కుంటూ ఉండేవాడంట గుడుల దగ్గర, చర్చిల దగ్గర. చిన్నప్పుడు ఆ అడుక్కునేటప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఏ దేవుళ్ళు లేకపోతే పో నువ్వన్నా ఉన్నావా అని చెప్పి. ఇలా చిన్న క్రాస్ లాగా సిగరెట్స్ కాల్చేసి అగ్గిపెట్టి అక్కడ పడిపోయి కాల్చిన పుల్లలుంటే అది ఇలా క్రాస్ కింద ఉందంట ఆ పుల్ల. దాన్ని ఇలా దగ్గర పెట్టుకుని నువ్వు ఉన్నావా అని దాంతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు పోలీస్ ఆయన చేసి, ఒరే నువ్వు క్రిస్టియన్వా అని అడిగాడంట. అతనికి తెలియదు కదా, ఏమనాలో కూడా తెలియట్లేదు ఈయనకి. సర్లే వాడిని అలా వదిలేండి అన్నాడంట ఆయన, పోలీస్ ఆయన. అలా అనేసిన తర్వాత అప్పుడు ఆ మరుసటి రోజు సండే ఎవరో పాస్టర్ గారు అక్కడికి వస్తే వీడిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టండి అని చెప్పి అలా కూర్చోబెడితే మొత్తానికి చాలా పెద్ద సాక్ష్యం అయిపోయింది. నేను ఇదంతా చెప్పాలనుకోవట్లా. అతని జీవితాన్ని మార్చింది ఏమని చెప్పాను ఇప్పుడు, ఇంకేం లేదంట. నాకు చాలా కనెక్ట్ అయింది. నా జీవితాన్ని మార్చింది కూడా స్తుతి స్తోత్రమే తప్ప 100,000 పదాలు పెట్టి నేను ప్రార్థన చేయలేదు. ఇక నాకు తోచినంత సింగర్ని నేనేమీ కాదు, నేనేమి మధురమైన పాటలు పాడి ఆయనకి ఎంతగా దించేయలేదు, నేను ఏమీ చేయలేదండి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా నేను నేర్పించింది స్తుతే. కేవలము నేను రాజాని భవనంలో అనే ఒక చరణం ఇలా నా టోన్తో ఇలా ఎత్తేసరికి అక్కడ హాల్లో అందరూ దొరలేసేవారు. రాజాని భవనంలో అనే పాట స్టార్ట్ చేసి 2 లైన్లు నేను పాడేదాన్ని ఇదే బొంగురు గొంతుతో. ఇంతలా లేదులేండి, అప్పుడు బాగుండేది కొంచెం. అంటే ఇప్పుడు రొంప వల్ల ఎలా ఉంది, ఓకే. ఇలా పాడేసరికి ఇక్కడ నుంచి ఆ శాంతి అనే అమ్మాయి ఆ కిచెన్లోకి కాళ్ళన్నీ కొట్టుకుపోయేవండి. అలా జంప్ చేసేసేవారు, లత కాళ్ళు రక్తాలు వచ్చేసేవి. అంటే వాళ్ళ ఆత్మలో అంత గెంతేసేవారని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఇంత భాషలతో మాట్లాడడం వాళ్ళు, ఇవన్నీ నాకు తెలియదు కదా, ఇవన్నీ ప్రభువు నేర్పించినవే మనకి. ఇంకా బిందు అని వాళ్ళందరూ వచ్చేవారు. ఆవిడైతే ఇంకా అసలు ఇంకా పాట మెట్లు దగ్గర నుంచి పాట వినబడితే అక్కడి నుంచే దొరలేసేది ఆవిడైతే. ఇలాగా దేవుడు ఇలా వాడుకున్నారు. ఈరోజు మీకు ఒకటే సూత్రం, స్తుతి మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. నీ బలహీనతలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. నీ భర్తలో ఉన్న బలహీనతలు కూడా బయటికి వెళ్ళిపోతాయి. నీ ఇంట్లో ఉన్న బలహీనతలు కూడా బయటికి వెళ్ళిపోతాయి. నీవు నిస్వార్థంగా, అతను ఎవరికో 2 పదాలు చెప్తే ఇదే తన జీవితాన్ని కట్టి అదే తన సేవకుడి కింద చేసి 17 బ్రాంచులకు ఇప్పుడు పాస్టర్ గారు ఆయన. చదువు అక్షరం ఒక్క రాదు ఆయనకి. నాకు చదువు రాదు, ఎక్కడికి వెళ్ళమంటావు అని అడిగితే 4 తెరువు అన్నాడంట ఆయన. 4 బయటికి చేపితే జస్ట్ వేలుతో ఇలా అన్నాడంట. కన్నడలో, ఒరిస్సాలో, హిందీలో, తెలుగులో అన్ని లాంగ్వేజెస్ బ్రాంచ్లు ఉన్నాయి ఆయనకి. దేవుడు ఎంత శక్తిమంతుడో నేను మీకు చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. నేను నా తల్లి గర్భములో రూపింపక మునుపే ఆయన కన్నులు నన్ను చూసినప్పుడు, ఆ మాటలు నాకు తాకినప్పుడు నేను ఎక్కడికైనా పారిపోగలిగానా, ఎంత వివాహం చేసుకుని ఎక్కడికి వచ్చి ఎక్కడికైనా వెళ్ళగలిగానా, ఆయన పట్టుకుని నన్ను వాడుకుంటున్నారు. ఇంతకంటే ధన్యమైన జీవితం ఇంకోటి ఏదీ లేదు. మంచి సంఘబిడ్డల్ని నాకు ఇచ్చాడు, మంచి ప్రేయర్ వారియర్స్ని నాకు ఇచ్చాడు. అతిశయోక్తే ఇది, అతిశయోక్తి కాదని అక్కర్లేదు. అతిశయోక్తి ఏంటంటే సంఘం అంతా ఒకే మాట మీద ఉండడం, ఎంత 100 మంది వచ్చినా కూడా అదే క్రమముతో ఉండడం, ఎంత పెద్ద ఏజ్ గ్రూప్ వాళ్ళు, విజయలక్ష్మి ఆంటీ లాంటి వాళ్ళు, అంటే ఏజ్ చెప్తున్నా, అలాంటి వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా సేవకురాలు మాటకి లోబడడం, ఇవన్నీ దేంతో వచ్చిందంటే నేను వాళ్ళకి కళ్ళెర్ర చేయలేదు, నా డబ్బుని చూపించలేదు, నా చదువుని చూపించలేదు, నా వాగ్ధాటి కాదు, నా వాక్యం చెప్పే చాతుర్యం కాదు, కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. ఒకే తాటి మీద, ఒకే మాట మీద, ఒకే భయభక్తులతో. అసలు పురుషులు స్త్రీలు ఎవరైనా కానీ ఉంటారు, అక్కడక్కడ ఒక 4-5 ఉన్నారు, తోక జాడించే వాళ్ళు ఉంటారు ప్రతి సంఘంలో కూడా. మనకి ఉన్నారు, 2-3 చూపించారు దేవుడు వాళ్ళని. వాళ్ళు అనుకుంటారు మేము ఎక్కడ చెప్పేసుకున్నా పాస్టమ్ గారికి ఏం తెలియదని వాళ్ళు అనుకుంటారు. ఒక మాట వాళ్ళు, శాంతి వేరే ఊరు వెళ్తుంది నన్ను వదిలేసి,
అక్కడ అమ్మాయి ఏ కలర్ బట్టలు వేసుకుని ఉందో ఏం చేసిందో మొత్తం ఇక్కడ నుంచి నేను చెప్తాను. అమ్మాయి వచ్చిన తర్వాత గొప్ప అని నేను చెప్పట్లేదు, అనగా అందరి గురించి చెప్పరు. అలా అని నాకు అవసరమైన వాళ్ళ నిమిత్తం ఎక్కడైనా చీడ ఉందంటే అది చూపిస్తారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇదిగో పక్కనవిడదు కదా నేను ఇది చెప్పాను, ఇది చెప్పేసినట్లున్నారు పాస్టమ్ గారు అనుకుంటారు వాళ్ళు. కాదండి, ఆయన ఎక్కడ చీడ పట్టకూడదని చూపిస్తాడు. ఇదిగో నీవు నమ్ముకున్న నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళి చూడు, ఇలా చూడు, ప్రార్థనలకు రాకుండా అక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఫంక్షన్లో ఉన్నారని అలా చూపిస్తాడు ఆయన. అంతే, అలా చూపిస్తాడు అంతే. కాబట్టి మన దేవుడు చాలా సమీపంగా ఉన్న దేవుడు. ఈ సంతోష సమయంలో నేను చాలా గొప్ప మర్మాన్ని మీకు నేను చెప్పాను. నేను ఇక వేరే ఏమీ వద్దండి, ఇది ట్రై చేయండి, ఇది ప్రయత్నించి చూడండి. ఒక్క నెల రోజులే ప్రయత్నించి చూడండి. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఈ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివే, నాకేమి కొదువా. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి